హలో అండి అందరికీ. ఒకసారి ఇలా ట్రై చేయకూడదు. ఫ్రెంచ్ ఫ్రైస్ కిడ్స్ స్కూల్ నుండి వచ్చినాక చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ మెథడ్ అండి. కాకపోతే హోమ్ మేడ్ కాబట్టి కొంచెం క్రంచీగా వస్తాయి, క్రిస్పీగా. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఏం లేదండి, 2 స్మాల్ పొటాటోస్ తీసుకోండి, బిగ్ సైజు కానీ స్మాల్ కానీ. దాంట్లో కొద్దిగా వాటర్లో సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోండి పొటాటోస్ను. ఆ మిక్స్ చేసుకున్నాక మొత్తం క్లాత్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని పల్చగా వాటర్ లేకుండా మొత్తం డ్రై చేసి ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకున్నాక వాటర్ మొత్తం మీకు డ్రై అయిపోతుంది. ఒక క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేయండి. వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. మీకు పల్చగా అవుతుందండి, అసలు వాటర్ అనేది ఉండదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా ఇంట్లో ఉన్న వాటర్తో అండి, బయట ఏం అవసరం లేదు. మొత్తం ఇట్లా డ్రై అయిపోతాయండి. ఇట్లా డ్రై చేసినాక ఒక ప్లేట్లో తీసుకోండి. అసలు వాటర్ ఏమి ఉండకూడదు. దాంట్లో 2 టేబుల్ స్పూన్ 4 కానీ మీకు కార్న్ఫ్లవర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ స్మాల్ సాల్ట్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ లైట్ మీ టేస్ట్ సరిపడ్డ సాల్ట్ తీసుకోండి. కొరియాండర్, పసుపు కానీ కారం కానీ సరిపడా తీసుకోండి. నేనైతే నా పిల్లలు తక్కువ తింటారు కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నానండి. లైట్గా సాల్ట్, టేస్ట్ సరిపడా పసుపు కానీ కారం కానీ. కార్న్ఫ్లవర్ మటుకి 4 స్పూన్ ఉండాలండి. 2 బిగ్ సైజ్ పొటాటోస్ అవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేనైతే ఆయిల్లో వేయలేదు, నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది, దాంట్లో వేసి చేశాను. అట్లా ఆయిల్ లైట్ డిప్ చేశాను బ్రష్తో. తర్వాత మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక ఎయిర్ ఫ్రైయర్లో 180 degrees అండి 20 minutes పెట్టుకుంటే చాలు. చాలా బాగా వస్తాయి మనకి. చూడండి, ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో వేసాను. చూస్తారండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఎయిర్ ఫ్రైలో 180 degrees అని 20 minutes ఆన్ చేస్తే చాలు. ఇంక ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.